హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందన పథకంలో భాగంగా మనకి 16 రకాలైనటువంటి అర్హత లిస్టులో ఉండి కూడా అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళకి 16 రకాల ఆప్షన్స్ ఇచ్చారు. వాటి యొక్క గ్రేవేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మీ ముందుకు ప్రీవియస్లో ఒక వీడియో అయితే చేశాను కదా. ఆ వీడియో ప్రాసెస్లో భాగంగా ప్రతిరోజు మీకు 2 వీడియోలు చేస్తానని చెప్పేసి అన్నాను కదా. సో ప్రతి ఒక్క అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాను అండి. సో టైం అయితే లేదు కాబట్టి ఇప్పుడు ఒకే వీడియోలో మిగతా రిమైనింగ్స్ ఏవైతే మనం చేశామో మిగతా రిమైనింగ్స్ మిగిలినటువంటి ఆప్షన్స్ అనేది మొత్తం ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకోవాలని చెప్పేసి ఒకే వీడియోలో మీ ముందుకైతే తీసుకొస్తున్నానండి. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. సో మనకి 16 రకాల ఆప్షన్స్ సంబంధించి నేను ఒక 5 రకాల ఆప్షన్స్ సంబంధించి వీడియో అనేది చేశాను. మిగతా రిమైనింగ్స్ సంబంధించి ఏ డౌట్స్ వచ్చినా వాటి యొక్క వీడియో అనేది చేయడం అయితే జరిగింది కదా. ఇప్పుడు ఈ వీడియోలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆప్షన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి వారి యొక్క ఎన్బిఎం పోర్టల్లో మన గ్రివెన్స్ అనేది అప్లై చేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ మొత్తం మీకు 16 రకాల ఆప్షన్స్ అనేది 5 రకాలు చేయడం, మిగతా రిమైనింగ్ రకాలు మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటేసి తల్లి కొందరం స్కీమ్ సెలెక్ట్ చేసుకొని ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసుకుంటే మనకి డేటా అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి గ్రివెన్స్ టైప్ అని చెప్పేసి ఉంటుందండి. సో గ్రివెన్స్ టైప్ అనేది ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి 16 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ది మనకి చిల్డ్రన్స్ అనేది ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ లిస్టులో లేదు. సో అలాంటి వాళ్ళకి ఏ విధంగా గ్రివెన్స్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చేశాను, చూడండి. అలాగే మనకి చిల్డ్రన్స్ రెండో ఆప్షన్ వచ్చేసరికి చిల్డ్రన్స్ మదర్ అనేది వీఆర్ నాట్ హ్యావింగ్ ఏ రైస్ కార్డ్, అంటే వీళ్ళు రేషన్ కార్డ్ అనేది లేరని చెప్పేసి రావడం. అంటే మీకు రేషన్ కార్డు ఉంది అయినా కూడా లేదని వచ్చినప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. మీకు రేషన్ కార్డు ఉన్నా కూడా అక్కడ ఇన్ఎలిజిబుల్లో మీకు రేషన్ కార్డు లేదని చెప్పేసి రావడం ఉంది. అలాంటప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని బెనిఫిషియరీ సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటుంది. నాన్ క్లిక్ చేసి ఇక్కడ బెనిఫిషియరీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మదర్ యొక్క ఆధార్ నెంబరు, అలాగే చైల్డ్ యొక్క ఆధార్ నెంబర్, స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు, అలాగే స్టూడెంట్ యొక్క ఐడి నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ రైస్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మనకి బెనిఫిషియరీ యొక్క ఆధార్ నెంబర్ మరోసారి అయితే ఎంటర్ చేయమని చెప్పేసి అడుగుతుంది. అలాగే ఇక్కడ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, అంటే మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు 2023 నుంచి ఏదైతే అప్లై చేసింటారో ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ పోయినా కూడా ఏ విధంగా తెలుసుకోవాలనేది లాస్ట్లో మీకు చూపిస్తాను. సో లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి. సో ఈ విధంగా అయితే ఈ ఆప్షన్ వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డు ఉన్నా కూడా లేదని చెప్పేసి వచ్చిన వాళ్ళకి ఈ విధంగా అయితే గ్రీవెన్స్ రైట్ చేసుకోవాలండి. మనకి లాస్ట్ 25 తేదీ వరకే ఉంది. అలాగే ఇక్కడ మనకి మూడో ఆప్షన్. సో మూడో ఆప్షన్ వచ్చేసరికి అలాగే స్టూడెంట్ మదర్ అనేది వీఆర్ నాట్ ఇన్ సేమ్ రైస్ కార్డ్, అంటే మనకి రేషన్ కార్డులో ఉన్నారు. సో ఇక్కడ మనకి సేమ్ రైస్ కార్డులో లేరని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి వచ్చిందో అలాంటి వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో సెలెక్ట్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్గా చిల్డ్రన్స్ యొక్క ఆధార్ నెంబరు వారి యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో మీకు చూపిస్తాను ఇక్కడ. సో చూపించి ఇక్కడ ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో అలాగే ఇక్కడ మరొక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి అలాగే స్టూడెంట్ మదర్ గార్డెన్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్, అంటే ఆల్రెడీ ముగ్గురు, అంటే ఒకవేళ ఫాదర్ మదర్ చనిపోతే గార్డెన్ కింద ఈ తల్లి కొందన పథకం అయితే ఇస్తారు. గతంలో కూడా ఇవ్వడం ఉంది అమ్మఒడి. అలాగే ఇప్పుడు చిల్డ్రన్స్ అలాగే మదరు వేరువేరుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారని చెప్పేసి ఇన్ఎలిజిబుల్ ఉన్నారని చెప్పేసి వచ్చితే అలాంటి వాళ్ళకి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వారి యొక్క డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేసి ఇక్కడ మనం సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ ఇక్కడ రికమెండెడ్లో ఎలిజిబుల్ అని చెప్పేసి క్లిక్ చేసి వెంటనే ఆటోమేటిక్గా మనకి క్లియర్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి మరొక ఆప్షన్ వచ్చేసరికి చిల్డ్రన్స్ మదర్ ఆర్ నాట్ ఇన్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్. సో అలాగే ఇక్కడ మరొక ఆప్షన్ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ మదర్ గార్డియన్ హ్యావింగ్ ఏ సేమ్ యూహెచ్ఐడి, అంటే పిల్లోనికి ఒకటి ఆధార్ నెంబర్ ఉంది, అలాగే తల్లికి ఒకే ఆధార్ నెంబర్ ఉంది. సో సేమ్ ఆధార్ నెంబర్ ఒకే విధంగా ఉంది. సో అలాంటప్పుడు ఒకే ఆధార్ నెంబర్ వచ్చిన వాళ్ళు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలంటే చిల్డ్రన్స్ మదర్ గార్డియన్ హ్యావింగ్ ఏ సేమ్ యూఐడి నెంబర్, అంటే కొడుక్కి ఒకటే ఆధార్ నెంబర్ ఉంది, తండ్రికి కానీ అలాగే గార్డియన్కి కానీ అలాగే ఫాదర్ మదర్కి కానీ సేమ్ ఆధార్ నెంబర్ ఉంది. ఇద్దరికి ఒకే ఆధార్ నెంబర్ ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి మదర్ యొక్క ఈ విధంగా వచ్చినప్పుడు ఈ ఆధార్ మాది ఇది కాదు, మాది కరెక్ట్ కాదని చెప్పేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని గ్రీవెన్స్ అని రైట్ చేసుకోవాలండి. మదర్ ఆధార్ నెంబరు, చైల్డ్ ఆధార్ నెంబరు, చైల్డ్ యొక్క స్కూల్ ఐడి నెంబరు, అలాగే బెనిఫిషియరీ యొక్క ఆధార్ నెంబరు, ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి రికమెండెడ్లో ఎలిజిబుల్ అని చెప్పేసి క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే ఒక గ్రీవెన్స్ ఐడి ఇస్తుందండి. సో ఆ గ్రీవెన్స్ ఐడి కూడా మనకు 7 days అయితే ఓపెన్లో ఉంటుంది. 7 days కంప్లీట్ అయితే క్లోజ్ అని చెప్పేసి రావడం, అప్పుడు మీకు ఎలిజిబుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మరొక ఆప్షన్ ఎలక్ట్రిసిటీ గురించి మనం ఆల్రెడీ వీడియో చేశాం, 4 wheeler గురించి వీడియో చేశాం. గవర్నమెంట్ ఎంప్లాయ్. సో గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఇక్కడ మనకి ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ కూడా ఇన్ఎలిజిబుల్ అండి. 12,000 రూపాయలు పట్టణాల్లో, గ్రామంలో 10,000 రూపాయలు అయితే మనకు మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మినహాయింపు అనేది చీపర్స్ ఎవరైతే అంటే కసు ఊకే వాళ్ళు ఎవరైతే ఉంటారో గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ
వాళ్ళకు ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్ ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ టీచర్లకైతే లేదు. సో అలాంటి వాళ్ళు ఎవరైతే కసుగూర్చే మహిళలు అదే జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంప్లాయీస్ అని వచ్చేగిన మేము ఎంప్లాయీ కాదని చెప్పేసి అక్కడ డేటా తీసుకొని మీ యొక్క ఐడి నెంబర్ అనేది అక్కడ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎంప్లాయీస్ కాదని చెప్పేసి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సాటిస్ఫైడ్ నో అని చెప్పేసి క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబరు, బెనిఫిషరీ ఆధార్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గ్రీవెన్స్ అప్లై చేస్తే మీకు ఆటోమేటిక్గా సబ్మిట్ అవ్వడం తర్వాత ఎలిజిబుల్ అవుతారండి. సో అలాగే ఇక్కడ మనకి ఇన్కమ్ ట్యాక్స్ గురించి మీ ముందుకు మరొకసారి వీడియో తీసుకొస్తాను. అలాగే ఇక్కడ ఇండివిజువల్ మదర్ అండ్ చైల్డ్ గార్డియన్ ఆధార్ నెంబర్ అంటే ఇన్వాల్వ్ అంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనమాట. ఎన్పిసిఐ లింక్ అని ఉండదు. సో అట్లా ఎన్పిసిఐ లింక్ ఇన్వాల్వ్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు మీకు ఎన్పిసిఐ లింక్ ఉంటుంది, కానీ రాలేదు ఇన్వాల్వ్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళు మీరు చెక్ చేసుకుంటే బ్యాంక్లో మీకు ఎన్పిసిఐ స్టేటస్ అనేది యాక్టివేట్లో ఉంది, కానీ మీకు ఇక్కడ లేదని చెప్పేసి రావడం ఉంది. సో అలాంటప్పుడు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ యాక్టివేట్ ఉంది కానీ ఇనెలిజిబుల్ లిస్ట్లో లేదని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మదర్ యొక్క ఆధార్ నెంబరు, స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబరు, అలాగే స్టూడెంట్ యొక్క ఐడి నెంబరు, ఇక్కడ మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేస్తే గ్రీవెన్స్ ఐడి అయితే ఓకే అవుతుందండి. అలాగే ఇక్కడ మనకి ల్యాండ్ సంబంధించి చేయడం జరిగింది. అలాగే మదర్ కానీ గార్డియన్ కానీ చైల్డ్ కానీ ఫాదర్ కానీ డెత్ అయితే అక్కడ ఉన్నటువంటి పర్సన్స్ రిమైనింగ్గా అంటే వీళ్ళే కాకుండా ఇంకా వాళ్ళ చిన్నాన్న వాళ్ళు ఎవరున్నా కూడా పెట్టి సెలెక్ట్ చేసుకుని గ్రీవెన్స్ అని రైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాట్ హ్యావింగ్ ఏ రైస్ కార్డ్ అంటే మీకు రైస్ కార్డ్ ఉండి కూడా రైస్ కార్డ్ లేదని చెప్పేసి వచ్చే కదా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఓకే అవుతుందండి. అలాగే ఇక్కడ మనకి పేమెంట్, సో పేమెంట్ అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఇక్కడ అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కూడా వీడియో చేయడం. సో పేమెంట్ అనేది మనకి జూన్ 20 తేదీ కానీ లేకుంటే జూలై 5 తేదీ లోపల కానీ ఎలిజిబుల్ ఉండి కూడా పేమెంట్ పడకుంటే అప్పుడు ఈ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు గ్రీవెన్స్ రైజ్ చేసుకొని మాకు పేమెంట్ పడలేదు అని చెప్పేసి గ్రీవెన్స్ రైజ్ చేసుకోవచ్చు. బెనిఫిషరీ యొక్క మొబైల్ నెంబరు, బెనిఫిషరీ యొక్క ఆధార్ నెంబరు, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ రికమెండెడ్ వీళ్ళకి పేమెంట్ పడాలని చెప్పేసి రీజన్ రాసి సబ్మిట్ చేసి ఒక గ్రీవెన్స్ ఐడి వస్తుంది. అప్పుడు మీకు పేమెంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనకి 16 రకాలకు సంబంధించి మీకు మీ ముందుకైతే వీడియో తీసుకొచ్చాను కదా. ఇప్పుడు ఇక్కడ మనకి క్యాస్ట్ నెంబర్ అనేది తెలుసుకోవాలి. సో క్యాస్ట్ నెంబర్ అంటే మీరు గ్రామ సచివాలయంలో 2023, 24, 25 సంబంధించి ఏమైనా అప్లై చేసి ఉంటే మీ యొక్క ఆధార్ నెంబర్ మీద ఏవి అప్లై చేసినా మొత్తం డేటా అనేది రావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అందరికీ తెలిసిందే, మరోసారి మీకు చూపిస్తాను. సో ఈ విధంగా తల్లి వందనం పథకం సంబంధించి 16 రకాల ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. ఇప్పుడు మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఎంటర్ చేయాలి కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు మీకు చెప్తాను. సో ఏపీసీ పోర్టల్ ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఒక క్యాప్చా కోడ్ అయితే వస్తుంది. ఆ క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ చేసి ఇక్కడ మీకు సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మన యొక్క ఆధార్ మీద ఏమేమి చేసామో మొత్తం రావడం అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేట్ సర్టిఫికేట్ అంటారండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఇక్కడ మనకి నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ అనేది మీ సచివాలయంలో ఇస్తే కూడా మీకు అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తారు, గ్రీవెన్స్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండి కూడా పోయింటగిన మీకు దొరకకుండా ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ తెలుసుకొని మీరు వెంటనే సబ్మిట్ గ్రీవెన్స్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇదండి 16 రకాలకు సంబంధించినటువంటి అమ్మఒడికి సంబంధించి అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ఈ ఆప్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని గ్రీవెన్స్ అని రైజ్ చేసుకోవచ్చు. మనకి జూన్ 20 లాస్ట్ డేట్ అయితే ఉంది, మనకి ఇంకా 2 రోజులు అయితే ఉందండి. వెంటనే మీరు గ్రీవెన్స్లో అప్లై చేసుకొని నిజంగా అర్హత ఉండి మీరు అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళు గ్రీవెన్స్లో అప్లై చేసుకునే విధంగా కూటమి ప్రభుత్వం అయితే కల్పించడం జరిగింది. సో ఇదండి ఈ వీడియోని అప్డేట్. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.